ఒకసారి పొయ్యిలు అంటించుకున్నామని మేము పడికి పోయే వాళ్ళు పెద్ద సౌండ్ కింద వచ్చేసిందండి. ఏంటో వచ్చేసింది అని అంతే దగ్గరికి వెళ్ళాను. అప్పటికప్పుడే పైకి అంతా గ్యాస్ తన్నేసింది, మంట వచ్చేసిందండి. మేము అలా గొట్లు అంతా పరిగెట్టుకెళ్ళిపోయామండి. అంతే ఇప్పుడు ఇంటికాడ వాళ్ళు ఫోన్ చేసి ఏం అవ్వలేదు రండి అంటే వచ్చామండి. మరి ఇప్పటికైనా మాకు న్యాయం చేస్తారు, పిల్లలతో ఉన్నామండి. మా కొంపలు అంటుకుపోతే ఏమున్నదండి మాకు? ఇంకా ఆధారం ఏంటి చూడ, రోడ్డు మీద అలాగే అంటుకుపోయారు అలాగే మాకు కూడా రాకుండా ఇప్పటికైనా ప్రజలు మంచిగా చేయండి బాబు అధికారులు. ఎందుకు అధికారులు ఇక్కడ ఓంచేసి పెట్టి కొంపలు అయ్యాన్ని కొంపలు నాశనం పెట్టేస్తున్నారు. మేమంత పిల్లల్ని భుజాలని మీద ఈడ్చుకుంటే ఎంత ఎలా పరిగెట్టాం. మా బాధలు దేవుడు చూశాడు. అప్పుడు మీరున్నారు ఏం చూస్తున్నారు? అధికారులు నెగ్గించేసుకుంటారు, గ్యాస్లు డబ్బులు ఇచ్చేసుకుంటారు. మా పరిస్థితి ఇంతేని. ఇంకా ఈ రోజు అలాంటి పరిస్థితి మాకు వస్తే ఎవరు మమ్మల్ని చూస్తారండి? అయ్యక్కని చూసినాడు ఎలా ఉంది తెలుసండి. మొత్తం ఎన్నంటికి పోయి బాబు ఎంత దారుణం ఎక్కడ లేదండి బాబు. ఇన్ని ప్రమాదాలు జరిగిన కానీ ఇంత దారుణం ఎక్కడ చూడలేదండి బాబు. మేమైతే ఈ రోజు ఇలా ఉందండి పిల్లలతో అంతా దేవుని కృపేనండి బాబు. ఇది పక్కనే మా ఇల్లులు, అటు రావద్దు ఇలా కొట్టింది కానీ బాబు. వచ్చి బాగా చేశారండి, బాగా చేశారండి. మరి సడన్గా మరి అంత బ్లాస్ట్ అవుతుందని ఎవరు ఊహించలేదండి. ఈ అర్ధరేత్రి అయితే మాత్రం ఇంకా అసలు ఏమి చూడలేమండి ఎవరు. ఇంత క్రితమే నేను మీడియాతో మాట్లాడాను. పెదలు తలం కొట్టే రోజు వచ్చేన్నాను. కొడతారు, ఈ వైందీసిని తలం కొడతారు. వేల మంది చచ్చిపోయారు, పసిపిల్లలు కాలిపోయారు. ఏంటి వేల కోట్లు తినేస్తున్నారు. తాటిపాక రిఫైనరీని ఆనుకుని ఉన్నటువంటి ఈ బ్లోఅవుట్ గతంలో జరిగినటువంటి దేవర్లంక, కొమరాడ, పాసెలపూడి, అల్లవరం జరిగినటువంటి బ్లోఅవుట్ల కంటే భిన్నమైనది. గ్యాస్ పైప్ లైన్ గతంలో భోపాల్లో ఏ రకమైతే లీకేజ్ అయిందో ఇక్కడ లీకేజ్ అయినటువంటి పైప్ లైన్ని ప్రజలు అప్రమత్తం కాకపోవటం, అందుబాటులోనే ఓఎన్జీసీ ఆఫీస్ ఉన్నప్పటికీ కూడా స్థానికంగా ఓఎన్జీసీ అధికారులు ఈ లీకేజీని పసికట్టకపోవడం వల్ల ఎవరైతే ప్రొద్దుడు వంట చేసుకోవడానికి, టిఫిన్లు చేయడానికి క్యాంటీన్కి వచ్చినటువంటి వంటదారులందరూ పొయ్యి వెలిగించడం ద్వారా ప్రమాదం చుట్టుపక్కల వ్యాపించి తెల్లవారుజామున ఈ ఇన్సిడెంట్ జరగడంతో ఈ గ్యాస్ లీకేజ్ గ్రామం అంతా వ్యాపించడంతో ఈ ప్రమాదం జరిగింది. 20 సంవత్సరాల క్రితం వేసినటువంటి పైప్ లైన్లు తరచూ ఓఎన్జీసీ అధికారులు ఈ పైప్ లైన్ యొక్క రిపేర్ చేయడం కానీ, పాడైపోయిన దాన్ని కొత్తది వేయడంలో కానీ నిర్లక్ష్యం వహించడం, మొట్టమొదటి రోజుల్లో చూపించినటువంటి చొరవ కానీ, దీని మీద చూపించేటువంటి ప్రత్యేకమైనటువంటి శిక్షణ కార్యక్రమాలు కానీ ఓఎన్జీసీ వాళ్ళు తీసుకోకపోవటం, గతంలో పనిచేసినటువంటి అధికారులందరూ కూడా గతంలో ప్రజలకు భయపడి ఇక్కడ ప్రమాదం జరగకుండా రక్షణ చర్యలు తీసుకున్నారు. కానీ ఈ పైప్ లైన్ లీకేజ్ అనేటువంటిది కేశనపల్లి ఇతర పొన్నమండ ప్రాంతాల నుంచి గ్యాస్ని ఈ ఓఎన్జీసీ తీసుకొచ్చి డంప్ చేసేటువంటి పైప్ లైన్ అవటం వల్ల ఇది ప్రమాదం జరిగింది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు కోనసీమ చుట్టూ కూడా ఎన్ని జరుగుతాయనేటువంటి మాకు భయంగా. ఈరోజు ఒక సంఘటన జరిగింది. గ్యాస్ అంతా కూడా లీక్ అయ్యి 1 కిలోమీటర్ రేంజ్లో ఈ గ్యాస్ వెళ్ళటం, ఫైర్ అవడం జరిగింది. ఫైర్ అయిన దాంట్లో ఒక 80 హాస్పిటల్లో ఉన్నారు. ఇది హాస్పిటల్లో ఉండడం జరిగింది. హాస్పిటల్ వారందరికీ కూడా కార్పొరేట్ హాస్పిటల్కి పంపించమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ గ్రామస్తులు కానీ, మండలం సంబంధించిన కానీ వీరందరూ కూడా ఈ ప్రాంతంలో బ్లోట్లు జరుగుతున్నాయి. అలాగే ఫైర్ బోట్లు కానీ, ఆయిల్ బోట్లు కూడా జరుగుతున్నాయి. మాకు ఇక్కడ ప్రమాదం ఉందని చెప్పి ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఓఎన్జీసీ కానీ, జైలు అధికారులు కానీ మొదలుపెట్టుకోవడం జరుగుతుంది. మేము చూసినప్పుడు మరి ఈ చిన్నపిల్లలు కూడా చనిపోవడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. ఇమీడియట్గా మన ఓఎన్జీసీ అధికారులు కానీ, జైలు అధికారులు రమ్మని చెప్పడం జరిగింది. వాళ్ళు వస్తున్నారు. వచ్చిన వెంటనే కూడా వాళ్ళతో సమీక్షించడం జరుగుతుంది.